ಸ್ವಾಮೀಜಿಯವರು ಯಾನಗುಂದಿ ಕ್ಷೇತ್ರದ ಬಗ್ಗೆ ಕೆಲವೊಂದು ಆಸಕ್ತಿಕರ ವಿಷಯಗಳನ್ನ ನಮ್ಮ ಮುಂದೆ ಇರ್ತಾರೆ. ಅದೇನಂತ ತಿಳ್ಕೊಂಬರೋಣ. ಸ್ವಾಮಿ, మీ పేరు స్వామి? మా పేరు బాలకృష్ణ స్వామి. బాలకృష్ణ అంటే ఇక్కడ మీరు చాలా రోజులు మౌనంగా ధ్యానం చేసేవారు. 7 సంవత్సరాలు మౌనంగా ఉన్నాను. ఇక్కడ మూకస్వామి కూడా మీకు అనేవారు అని చెప్పేసి విన్నాను నేను. అవును స్వామి, మౌనంగా ఉన్నందుకు అట్లా మూలిస్తాను. స్వామి, మీరు చాలా రోజులు యానగుంది గుట్ట పైన అమ్మగారి సేవలో ఉన్నారు అని విన్నాం. ఇంకొకటి, మీరు యానగుంది క్షేత్రం నుండి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటారు. మీరు యానగుంది క్షేత్రం వదలడానికి అంటే వెళ్ళిపోవడానికి కారణం ఏదైనా చెప్పగలరా మాకు? చెప్పగలుగుతాం సార్. ఫస్ట్ మేము యానగుంది క్షేత్రానికి 2016లో వచ్చినాము. అమ్మ ఐక్యమైన దగ్గర మంచిగానే ఉన్నాము. అమ్మ అయిన తర్వాత శివయ్య స్వామి దేవుని గుళ్ళ ధ్యానం చేసుకోనియకుండా ఆయన ధ్యానం చేసుకునే విధానాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు ధ్యానం కూర్చుంటే ధ్యానం కూర్చోకూడదు, ధ్యానం కూర్చోకూడదు, నువ్వు ఉన్న స్థలంలో ధ్యానం కూర్చోవాలి, కానీ ఎందుకు ధ్యానం కూర్చోవాలి, ధ్యానం కూర్చోవద్దు అని చెప్పేసి వ్యతిరేకిస్తే గురువు దగ్గర ధ్యానం కూర్చోకుండా ఎట్లా ఉంటుంది, ధ్యానం కొద్దిసేపు కూర్చుంటాను ఆయన అని చెప్పేసి అంటే కూర్చోకూడదు అని చెప్పేసి వాళ్ళ చేతి కింద మంత్రులతోటి కొట్టిపించాడు. అక్కడ ధ్యానం కూర్చున్న తర్వాత రెండు మూడు సార్లు అట్లే కూర్చుంటే ఆయన సతాయిస్తే మాలముండ కొడుకులు అది అని చెప్పేసి లంజ కొడుకులు అది ఇది అని గాడి కొడుకు అని ఇట్లా కొన్ని బూత్ మాతలు తిట్టి ఆయన వెలుగొట్టడం జరిగింది. స్వామి మందిరం ముందల్లే శివయ్యనే అన్నాడు. కాకపోతే స్వామి, ఇప్పుడు అమ్మగారు ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఇలాంటివి జరగలేదు. ఆశ్రమంలో ఇలాంటివి అంటే మీకు అంతే ఇలాంటివి పరిస్థితి మీకు అంతే వచ్చిందా? మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఇలాంటి పరిస్థితులు? చాలా మంది సాధులను కూడా అమ్మ ఐక్యమైన తర్వాత దగ్గర 15-20 మంది సాధులను బలవంతంగా వేరే ఆశ్రమాలకు తరలించడం కూడా జరిగింది స్వామిజీ. వాళ్ళు బయట నుండి వచ్చిన సాధులను కూడా అన్న సత్రంలో నుండి బలవంతంగా అన్నం తినే స్థలం నుండి లేపి గుట్టకెత్తికి దొబ్బడం కూడా జరిగింది. స్వామి, ఇప్పుడు మీతో పాటు ఇంకా 10-15 మంది స్వాములని బలవంతంగా వాళ్ళు చేశారు అని చెప్తున్నారు. మీరు గుట్టపై నుండి తొలగించారు అంటే ఏం కారణం ఏముంటుంది స్వామి? ఇక్కడ చాలా రోజులు ఇక్కడ ఉంటే ఆయన గుట్టు బయటికి తెలుస్తుంది, ఆయన ఏమైనా చేసేది బయటికి తెలుస్తుంది అని చెప్పేసి ఆయన బయటికి పంపించడం జరుగుతుంది. స్వామి, మీ మీద పోలీస్ కేసు కూడా వేశారు అని విన్నాం. మిమ్మల్ని ఏంటంటే మీకు కొట్టారు అని చెప్పేసి కూడా వీడియో కూడా వైరల్ అవుతుంది. మీ వీడియో వైరల్ అవుతుంది, మిమ్మల్ని కొట్టారు, మీ మీద పోలీస్ కేసు వేశారు అని చెప్పేసి ఉంది. దాని గురించి అది ఎంతవరకు నిజం, దాని గురించి మీరు చెప్పండి. స్వామి, మేము 6-7 సార్లు గుట్ట మీదకి ధ్యానానికి పోతే అన్ని పోయిన సార్లు కొట్టి గుట్ట కిందికి తోసేసినారు మమ్మల్ని. ఆయన శివయ్య మనుషులు గుట్ట కిందికి ఒకసారి వెనక పక్కకు, ఒకసారి కింది పక్కకు, ఇక్కడ అక్కడ గుట్ట చుట్టూ 4-5-6 సార్లు కిందికి తోసి కొట్టి కిందికి ఈడ్చుకుంటూ పోయి మెట్ల పొడితే ఈడ్చుకుంటూ తీసుకుపోయి కింద దొబ్బేసి వచ్చిండ్రు. అయినా కూడా నేను మళ్ళీ ఒకసారి గుట్ట మీదకి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వచ్చి ధ్యానం కూర్చోవాలని వస్తే నీవు ఇంకా ఎంతసేపు ఉంటావు, నువ్వు దొంగతనానికి వచ్చినావు, అది ఇది అని చెప్పేసి ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ పోయింది స్వామి. నారాయణ నారాయణ అని ఎంత శబ్దం చేసినా కూడా ఈడ్చుకుంటా మాలముండ కొడుక అది కొడుక ఇది అని చెప్పేసి బూతులు తిట్టుకుంటా తీసుకుపోయిండ్రు. ఆ వెంకటమ్మ ఆమె అయితే మరీ బూతులు తిట్టుకుంటా తీసుకుపోయింది. వీడియోలో సాక్ష్యం కూడా మీకు కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు అంత దారుణంగా తిట్టుకుంటా తీసుకుపోయి కొట్టి కాలు చేతులు కట్టి జ్యోతి బండ్లో వేసుకొని తీసుకుపోయి ముదేలి పోలీస్ స్టేషన్కి అప్పగించారు స్వామి. స్వామి, మీ గురించి పోలీస్ కంప్లైంట్ అయ్యింది, మీ మీద కొన్ని దాడులు కూడా చేశారు. దానికి మీరు అంటే ఇప్పుడు అది ఎంతవరకు వచ్చింది స్వామి, పోలీస్ కేసు కానీ? మీరు దానికి ఏమీ రెస్పాన్స్ అవ్వలేదా మీరు? స్వామి, దళితులమని శివయ్య నిందించినందుకు ఐఏఎస్ ఆఫీసర్కు, డిఎస్పీ దగ్గరికి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినాము. కానీ ఇప్పటికి 1.5 month 2 months కావస్తుంది. ఇప్పటి వరకు కూడా
పోలీస్ వాళ్ళ నుంచి ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఎంక్వైరీ చేస్తామన్నారు, ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు. ఎలాంటి రెస్పాన్స్ కూడా మా మీద. ఏ స్టేషన్లో చేశారు స్వామి మీరు? గుల్బర్గల ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఆఫీస్లో డైరెక్ట్ సార్కే కంప్లీట్ అందజేసినాము. ఇంకా డిఎస్పీ ఆఫీస్లో వాళ్ళ అసిస్టెంట్ సార్ వాళ్ళకి అందజేసినాము. పోలీస్ స్టేషన్ కూడా డైరెక్ట్ అందజేసినాం. కానీ ఇప్పటి వరకు ముగ్గురు దగ్గరికి అందజేసినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్. అంటే మీరు మీ ఇంత చిన్న చూపు ఎందుకు అనేది మా చిన్నలు అన్న చిన్న చూపుతోటి దళితులమన్న చిన్న చూపుతోటి వీళ్ళు అడ్డుకుంటున్నారని మాకు అనిపిస్తుంది. ఏమన్నా ఇచ్చి ఏమన్నా ఈ రాజకీయ పరంగా పొలిటికల్ పరంగా వీళ్ళు ఏమన్నా అడ్డుకుంటున్నారేమని అనిపిస్తుంది స్వామి. ఇప్పుడు మీకు అక్కడ ముఖ్యంగా దళితుడు అనే కారణానికే మిమ్మల్ని దూరంగా పెట్టారు అనే మాటలు ఉన్నాయి. ఇది ఎంతవరకు సత్యం? దళితుడు అనే తక్కువ చేసి చూసేవాడు స్వామీజీ. ఇంకొకటి మీరు దగ్గరైతే అంటే మీరు అమ్మగారితో దర్శనానికి వెళ్ళినప్పుడు మరి అమ్మగారి సేవలో మీరు వెళ్తున్నప్పుడు ఎందుకు ఆపేవారు? ముఖ్యంగా ఏం కారణం ఉంటుంది? మేము అమ్మగారికి ఒకవేళ అమ్మగారికి దగ్గరగా అయితే మేము తాను దూరం కావాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో తాను అమ్మగారికి దగ్గరికి ఎవరిని నన్నే కాదు ఏ స్వామిని కూడా దగ్గరికి పోనిచ్చేవాడు కాదు. ఇప్పుడు అమ్మగారు వారు మీరు చూసినప్పుడు నిజంగా మీరు చెప్పండి స్వామి, అమ్మగారికి ఎవరైనా ఆడ సహాయకులు, ఇప్పుడు అమ్మగారికి ఎవరికైనా ఇప్పుడు అమ్మగారికి హెల్పర్ కావాలి కదా సేవ చేయడానికి, ఉండేవారా అట? అమ్మగారి దగ్గర ఏ ఒక్క ఆడి మంచి కూడా ఎవరు ఉండేవారు కాదు, శివయ్య ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు చాలా సార్లు పోయినప్పుడు చూసినా ఇది నిజము. అమ్మగారి దగ్గర ఎప్పుడు ఒక్క సాధన కూడా ఉండకుండేది. మీరు శివయ్యనే దగ్గరకు ఉండేవాడు. మా భక్తులు దర్శనానికి అయినాక కూడా అందరినీ పంపించేసి శివయ్య ఒక్కడే ఉండేవాడు. కానీ అమ్మ దగ్గర ఒక్క సాధన కూడా ఎప్పుడు చూడలేదు. ఎందుకని? ఇప్పుడు ఈ గుట్ట పైన కూడా కొంతమంది సేవ చేసుకుంటూ ఉంటారు కదా. అమ్మకు దగ్గర అమ్మ దగ్గర సేవ చేసుకుంటూ ఉంటే అమ్మగారు ఎవరికన్నా ఏమైనా ఆశీర్వచనం ఇస్తే వాళ్ళు నాకంటే గొప్పగా అయిపోతారని ఒక ఫీలింగ్ తోటి శివయ్య ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గరికి ఎవరిని కూడా పోనిచ్చేవాడు కాదు. ఇది మాత్రం 100% ఇది సత్యం. మీ దృష్టిలో గుట్ట ఇప్పుడు ఏం అవ్వాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు గుట్ట మంచి అభివృద్ధి కావాలి. గుట్ట మంచి అభివృద్ధి కావాలి. ఎవరైనా మంచి భక్తులు ఆ గుట్ట స్థానంలోకి అమ్మ తర్వాత అమ్మ స్థానంలోకి ఎవరైనా ఒకరు వెళ్ళి గుట్టను మంచి అభివృద్ధి చేయాలని. అన్ని ఆశ్రమాల మీద ఈయన దౌర్జన్యం చెలాయించుకుంటా అక్కడి భక్తులు కూడా ఆశ్రమాల భక్తులు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఆశ్రమాలు నిర్మించిన భక్తులను కూడా మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. అన్నిటి మీద ఈయన పెత్తారమే సాగించాలి అని అంటాడు. కానీ ఒక్క ఆశ్రమానికి కూడా ఈయన ప్రత్యేకంగా సేవ అందించిన రోజు అంటే ఆశ్రమానికి ఈయన తరఫున సేవ అందదు, కానీ అక్కడ నుంచి వచ్చే ఆదాయాలు మాత్రం కావాలంటాడు.